మత సామరస్యం గురించి సాయిబాబా ఏం చెప్పారో ఈరోజు తెలుసుకుందాం. హిందువుల దైవమైన శ్రీరాముడు, ముస్లింల దైవమైన అల్లా ఒక్కరే. ఇరువురి బోధనల సారాంశం ఒక్కటే. అందరి దైవం ఒక్కరే కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసిమెలిసి జీవించండి. సర్వాంతర్యామి అయిన భగవంతుని సేవించుటకు మత భేదం ఆటంకం కాకూడదు. ఒక ముస్లింకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. సాయి అతనిని అల్లా అచ్చా కరేగా అని దీవించారు. కొంతకాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు. వెళ్ళి మారుతి ఆలయంలో మిఠాయి పంచు అన్నారు సాయి. మారుతి ఆలయంలో మిఠాయి పంచి తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతనిని కౌగిలించుకుని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అందరి దైవం ఒక్కరే. మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే. ఖురాన్ను చదవగానే సరికాదు, అందులో సారాంశాన్ని వంట పట్టించుకొని ఆచరించాలి అనేవారు సాయి. మనమంతా మనుషులం, మానవత్వమే మన మతం. ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి, అలాగే కొన్ని నచ్చని అంశాలు కూడా ఉంటాయి. మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు లేని మతం ఏదైనా సంస్కరించబడాల్సిందే. మంచి చెడ్డలు ఇవి రెండే మతాలు అనే సూక్తికి తిరుగులేదు. మంచి ఏ మతంలో ఉన్నా స్వీకరించుదాం, చెడు ఏ మతంలో ఉన్నా తిరస్కరించుదాం. మతాన్ని మారణకాండకు సాధనంగా మలుచుకుంటున్న రాజకీయ నాయకులు, మతాధిపతులు నరకానికే పోతారు. మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు, సహనం, శాంతి, దయ మనలో ఉంటే మత కలహాలు జరగవు. స్వర్గం ఇక్కడే ఉంటుంది. పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం. హిందూ ముస్లిం బాయి బాయి. సహించడమే గొప్ప స్వర్గద్వారం. ఎదుటివారిని నొప్పించేది నిజమైన అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది. అప్పుడెప్పుడో ముందు తరాల వాళ్ళు చేసిన దానికి ఇప్పటి వాళ్ళను బాధ్యులను చేయొద్దు. పూర్వం ఎవరో చేసిన తప్పు పనులు ఇప్పటికీ గుర్తు చేసే కంటే మన ప్రజలు శాంతి సామరస్యాల కోసం ఇప్పుడు ఏం చేయాలో చెబితే బాగుంటుంది. అన్ని మతాలలోనూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారున్నారు. ఒక మతం కొమ్ము కాసే వారికి సొంత మతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణత్వమే. పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు. ఒక మతస్థులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆ మత వారసులందరూ నేరస్తులన్నట్లు వారు చేసిన నేరానికి వారిని అపరాధ భావనకు గురి చెయ్యటం, అవమానించటం కూడా అకృత్యమే. శాంతియుత జీవనం గడిపే నేటి ప్రజలకు వారి పూర్వీకుల అకృత్యాలను పదే పదే గుర్తు చేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే. శాంతియుత జీవనం గడుపుతున్న భరతమాత బిడ్డలు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. అందరికీ సగౌరవంగా బ్రతికే దారి కావాలి. కౌరవ సంతతినైనా సరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకుని పోవడమే మంచిది. ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలకు మళ్ళీ మళ్ళీ కొన్ని తరాల పాటు గుర్తు చేసి ఆ మతంలో ఉన్న ఈనాటి వారసుల్ని నిందలు వేసి అవమానించే వారికి మోక్షం సిద్ధించదు. హింసకు జవాబు హింస కాదు. ఈ భారతదేశంలో పుట్టడమే ఏ మతస్థుడికైనా ఎన్నో జన్మల పుణ్యఫలం. జీనాయః మర్నాయః ఇష్కే శివ జానాకః అంటూ అజాత శత్రువుల్లా బ్రతకాలి. మన మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించాలి. వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు. ఓం సాయిరామ్.